మీరు పైన చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్. కెప్టెన్ అయితే రాము అయ్యాడు. ఎవరిని ఆటలో నుంచి తీసేశారో కూడా మీకు తెలుసు. బట్ మళ్ళీ ఒకసారి చెప్తా, ఆ తర్వాత డిమాండ్ పవన్ అండ్ రీతు వరస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ రోజు వాళ్ళకి వచ్చే ఎపిసోడ్ అయితే అసలు నాకైతే అసలు నచ్చలేదు. దివ్య మాస్టర్ ప్లాన్ స్వామి. ఇలాంటి కంటెస్టెంట్ దివ్య, వామ్మో బా, వెన్నుపోటు ముందే పొడిచేద్దాం 10 minutes కానీ ఉందా అమ్మాయి. ఓకేనా, కళ్యాణ్కి పొడవండి అందరూ అన్నట్టే మాట్లాడుతుంది దివ్య గారు అయితే. రీతు కూడా అంతే, డెమాన్ కూడా అంతే. బట్ ఎవరిని తీసేసారో చెప్తాను. ఓకేనా, ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమో డిమాండ్ పవన్ తీసేశాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ ని శ్రీజ గారు తీసేశారు. ఆ తర్వాత రీతుని భరణి గారు తీసేశారు. ఓకేనా, పవన్ కళ్యాణ్ ని తీసేమని రీతునే డెమాన్ పవన్ కి చెప్పిందంట. ఈ డెమాన్ పవన్ ఓన్లీ అమ్మాయిల భజనే. రీతుని ఎలాగైనా గెలిపించాలని లిటరల్లీ అతను అదే గేమ్ ఆడాడు. అందుకే పవన్ కళ్యాణ్ తీసేశాడు. ఆ తర్వాత నిన్న ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ డెమాన్ ని కెప్టెన్సీ కండక్టర్ గా ఎన్నుకోలేదు. అప్పుడు డెమాన్ పవన్ చెప్పాడు, ఇప్పుడు మీరు కానీ నన్ను తీసుకోపోతే ఫర్దర్ గా మీకు ఎలాంటి హెల్ప్ చేయను అని. అతను ఉంది సంచాలకుగా, ఫర్దర్ గా ఎలాంటి హెల్ప్ చేయనని నిన్న చెప్పాడు. ఈ రోజు కాటు వేశాడు. నిజమా కదా? ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ కి చాలా అంటే చాలా అన్యాయం చేశారు డెమాన్ పవన్. ఫస్ట్ పాయింట్ అతను తీసుకోలేదని. నెక్స్ట్ పాయింట్ రీతుని ఎలాగైనా గెలిపించాలని. ఇక్కడ నాకు దమ్ము శ్రీజ కూడా నచ్చలేదు. ఇమాన్యుయల్ అంత బాగా ఆడాడు. ఒకసారి నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, అందుకే ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నిన్ను తీసేస్తానని చెప్పడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అతను కెప్టెన్ అయింది ఎన్ని డేస్, 2 days ఉన్నాడు. ఆ తర్వాత అతను కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు సంజన గారి కోసం, వదిలేసుకున్నాడు. ఓకేనా, ఇక్కడ శ్రీజ కూడా నాకైతే నచ్చలేదు. ఓకేనా, ఆ తర్వాత భరణి గారు గుడ్, బాగా చేశారు. రీతుని తీసేయడంలో ఎలాంటి తప్పు లేదు. బా, నాకైతే ఈ రోజు ఎపిసోడ్ చూడటానికి గూస్ బంప్స్ అండి. అంతేనా, ఇమాన్యుయల్ అండ్ భరణి మంచి, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరిని చూడాలి ఈరోజు. మనకు అనిపించవచ్చు వాళ్ళకి అన్యాయం జరిగిందండి, బట్ ఓట్ల రూపంలో వాళ్ళిద్దరికి చాలా అంటే చాలా ఫేర్ జరిగింది. మన దగ్గర నుంచి వాళ్ళకి ఓట్లు పడతాయి, అవునా కాదా? మనకు నచ్చాలి ఫస్ట్, మన మనసుకు నచ్చారనుకో ఓట్లు ఆటోమేటిక్ గా పడతాయి. అండ్ నిజంగా మీకు అనిపించిందా లేదా? ఎంత మందికి డెమాన్ పవన్ అండ్ రీతు వెంటనే ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ తో వస్తూనే ఉంటా. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 hour లో అర్ధరాత్రి ముచ్చట్లు, గుసగుసలు అవన్నీ కలిపి ఓన్లీ 3 minutes వీడియో చేస్తాను. సూపర్ గా ఉంటుంది. ప్రతి పాయింట్ క్లియర్ కవర్ చేస్తాను. అది కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. మన ఛానల్ రివ్యూస్ అల్లాడి చేస్తాం. ఓకేనా, డెమాన్ అండ్ రీతు వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అని నాకు అనిపించింది. మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన